Hi, this is Nagendra from NSCube ఛానల్. ఈరోజు మన టాపిక్ కాసాగాడ్ ఎంబసీ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది మలయాళం వెబ్ సిరీస్. ఈ GA5లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే అస్సలు నచ్చలేదు భయ్య. చాలా డిసప్పాయింట్ చేసింది. ఏదైతే మనం మలయాళం వెబ్ సిరీస్ చూస్తామో, మలయాళం సిరీస్లో మలయాళం మూవీస్లో మనం ఏది అథెంటిక్గా ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ అన్నీ దీంట్లో లోగా ఉన్నాయని నేను ఫీల్ అయ్యాను అనమాట. చూస్తున్నంతసేపు ఒక పాయింట్ అయితే తీసుకున్నారు. అది ఏ పాయింట్ అంటే, చాలా రూమర్స్ ఉన్నాయి. ఏంటంటే అది చాలా వరకు ఎంతవరకు నిజం నాకు క్లారిటీగా తెలీదు. ఫేక్ పాస్పోర్ట్స్, దొంగ బంగారం, తర్వాత ఈ కరప్షన్స్ అన్నీ ఎక్కువగా కేరళలోనే జరుగుతాయని ఒక విన్నతి ఉంది. అది అంతవరకు నిజమో క్లారిటీగా నాకు తెలీదు. ఆ పాయింట్ని రైజ్ చేస్తూ కాసాగాడ్ అనే ఒక ప్లేస్లో ఎక్కువ ఇలాంటివి జరుగుతుంది. ఫేక్ పాస్పోర్ట్స్, స్టాంప్ పేపర్స్ ఇలాంటివన్నీ జరుగుతుంది, ఆధార్ కార్డు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని కొంత టీం ఏదైతే NBA ఏదైతే ఉందో, ఈ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ NBA ఏమొచ్చి వీళ్ళు ఈ కాసాగాడ్కి ఒక టీంని పంపిస్తుంది. కాకపోతే ఆ కాసాగాడ్లో ఆల్రెడీ ఒక చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లలు వాళ్ళ మావయ్య దగ్గర ఈ విద్య అంతా నేర్చుకొని ఒక పెద్ద డాన్ దగ్గర పనిచేస్తారనమాట. ఇది అయితే ఆ డాన్ వల్ల ఇతనికి చిన్నపిల్లలకి ప్రాబ్లం అయ్యి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడము, అసలు కన్ఫ్యూజన్గా తీశారు. అసలు వాళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలియ క్లారిటీగా లేదు. ఏదంటే ముక్కలుగా ఉంది. అది ప్రాబ్లం అయింది ఈ వెబ్ సిరీస్లో. ఒక డాన్ ఉంటాడు, ఆ డాన్ ఏదో చేద్దాం అనుకుంటాడు, బిల్డప్లు తప్ప ఏం ఉండదు. ఎందుకు బిల్డప్లు ఇస్తారో తెలియదు, ఎందుకు హై ఇస్తారో తెలియదు. అలాంటి మూమెంట్స్ ఉండడం వల్ల మనకి అంత ఇన్డెప్త్గా మనకి అనిపించదు అనమాట. ఓ క్యారెక్టర్కి మనం ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ అనేది ఒక క్యారెక్టర్ ఏదైనా ఒక చెప్పినా చేసినా మనం ఒక ఫీల్ అవ్వాలన్నమాట, ఎందుకు చెప్తున్నాడని. అది కామెడీగా తీసుకోవాలో సీరియస్గా తీసుకోవాలో తెలియని సిచ్యువేషన్లోని ఈ సిరీస్ని డిజైన్ చేశారు. అందువల్ల ఇది కామెడీయో సీరియస్ ఏం అర్థం కాలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వీళ్ళు NBA వీళ్ళు ఒకరిని పట్టుకుంటారు. ఎవరినైతే ఒక దొంగనో ఏదైనా పట్టుకుంటారు. పోలీసులు వచ్చి నార్మల్ పోలీస్ స్టేషన్లో ఇది నా పరిధిలోకి వస్తుందని తీసుకెళ్ళిపోతే నోరు మూసుకుని ఇచ్చేస్తారు. ఆ విలన్ ఏం చేస్తాడో తెలివిగా ఈ దొంగల వేషంలో పోలీసులను పంపించి వీళ్ళని పట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చేస్తాడు. అదేంటి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ NBA ఆఫీసర్స్ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళకి ఒక టీం ఉంటుంది. అదేమీ లేకుండా ఒక బఫున్లా చూపించి ఏదో చేయాలి. సీరియల్ అయినా నయ్యారా బాబు అనిపించింది అనమాట. అంత దరిద్రంగా తీసాడనమాట. అంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు. సో ఇది పర్వాలేదు. దీనికి మళ్ళీ కొనసాగింపుగా పార్ట్ 2 కూడా వస్తుందంట. చూద్దాం. ఇదేదో రొమ్మల్లో ఉంది కానీ చూద్దాం. దీనికి అంత మించింది ఏం లేదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 0.5 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.